అతను దుర్యోధనుడి దగ్గరికి వచ్చేంత వరకు కూడా అన్ని విద్యలు సాధించడానికి నానా ప్రయత్నాలు చేశాడు. అట్లానే అర్జునుడు కూడా చేశాడు. కానీ ఒక స్థాయిలో ఎప్పుడైతే దుర్యోధనుడు అతనికి అంగరాజ్యం ఇచ్చి రాజ్యాభిషిక్తుని చేశాడో ఇక తన యొక్క చదువుని సాగించల, తన యొక్క ప్రయత్నాలు సాగించల. ఇంకా నాకు అనవసరం, రాజునైనా కదా అనుకున్నాడు. కానీ అర్జునుడు రాజైనా కాకపోయినా ఎప్పుడు నిరంతర విద్యార్థిగానే ఉన్నాడు. అట్లా నిరంతర విద్యార్థిగా ఉండడానికి అర్జునుడు పెద్ద ఉదాహరణ. రేపు యుద్ధం అన్నా ఇవాళ యుద్ధానికి కొన్ని ప్రాక్టీస్ చేశాడు. కర్ణుడికి ఎప్పుడు రాజ్యం వచ్చిందో అప్పుడు తన విద్యను ఆపేశాడు. అది అతనికి పెద్ద అశనిపాతం కూడా అయిన తర్వాత కాలం. తృప్తి పడ్డాడు, రాజ్యం వచ్చింది కదా. ఆ తృప్తి పట్టడం వల్ల ఏమైంది? దుర్యోధనుడి పక్షాన ఏ యుద్ధానికి వెళ్ళినా ఓడిపోయినాడు. ఏ యుద్ధానికి వెళ్ళినా ఓడిపోయినాడు. ఒక్క యుద్ధంలో గెలవలా, ఘోషయాత్రలో ఓడిపోయినాడు, ఉత్తర గోగ్రహణంలో ఓడిపోయి వెనక్కి పరిగెత్తుకొచ్చాడు. ఎందుకని? రాజ్యం రాగానే విద్యను ఆపాడు.